ఈరోజు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి వర్ధంతి సందర్భంగా వారు నిర్మించినటువంటి కొన్ని సినిమాలు, వారి గురించి కొన్ని మాటలు, కొన్ని పాటలు విందాము. అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్ సినిమా. మంచి అచ్చమైన తెలుగు సినిమా చూడాలి అని ఎవరైనా అనుకుంటే అది 100% విశ్వనాథ్ గారి సినిమా అనే చెప్పాలి. కళా తపస్విగా సినీ అభిమానుల చేత పిలువబడుతున్నటువంటి పద్మశ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు తెలుగు సినిమా గొప్ప దర్శకుడు మరియు రచయిత. అంతేకాదు, సంగీతం గురించి అతనికి తెలిసినంత మరెవరికీ తెలియదు అన్నట్టుగా విశ్వనాథ్ గారి సినిమాలలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపుని తెచ్చినటువంటి వ్యక్తి కె విశ్వనాథ్ గారు. తెలుగు సినిమాకి విశ్వనాథ్ గౌరవాన్ని తెచ్చారు, వైభవాన్ని పెంచారు, కథను మేళవించి అపురూప దృశ్య కావ్యాలను ఆవిష్కరించారు. సహజత్వంతో కూడిన కథా కథనాలతో సహజ సుగంధాలను వెదజల్లారు. తెలుగు తెరను ఆయన ప్రేమించాడు, తెలుగు కథను ఆయన నడిపించాడు, తెలుగు సినిమాను ఆయన గెలిపించాడు. తెలుగు తెరపై కళాత్మకమైన కథలకు ఆయనే కథానాయకుడు, నావికుడు. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్యాలను నేర్పిన సేవకుడు. ప్రేక్షకుల హృదయ సామ్రాజ్యం వరకు ముందుండి నడిపించినటువంటి సైనికుడు. వీరి యొక్క బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. విశ్వనాథ్ గారి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపులివర్రు అనే గ్రామంలో కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివరులోనే గడిచినా ఆ ఊళ్ళో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకు మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా కూడా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూ కాలేజీ, ఏసీ కాలేజీల్లోనూ జరిగింది. బీఎస్సీ డిగ్రీ కూడా చేశారు. ఇక సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. చెన్నైలోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి 2 మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. 1980లో తీసిన శంకరాభరణం సినిమా పాశ్చాత్య సంగీతం కారణంగా సాంప్రదాయ భారతీయ సంగీతాన్ని మర్చిపోతున్నారనే విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకువచ్చారు. విశ్వనాథ్ తన సినిమాలలో మానసికంగా మరియు శారీరకంగా వికలాంగుల పాత్రలలో కూడా సినిమాలు చేసి వారిని హైలైట్ చేశారు. శారద 1973, స్వాతిముత్యం 1986, స్వాతిముత్యం 1986లో నిర్మించి ఎంతటి పేరు ప్రఖ్యాతులు గడించారో మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇంకా చాలా 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 సినిమాలు తీశారు. విశ్వనాథ్ తన సినిమాలలో సామాజిక సమస్యలను చాలా బాగా లేవనెత్తేవారు. సప్తపది, సిరివెన్నెల, సూత్రధారులు, శుభలేఖ, శృతిలయలు, శుభ సంకల్పం, ఆపద్బాంధవుడు, స్వయం కృషి మరియు స్వర్ణకమలం ఈ సినిమాల ద్వారా సామాజిక సమస్యలైన అంటరానితనం, కుల వ్యవస్థ మరియు కట్నం లాంటి గంభీర విషయాలపై సినిమాలను చేసి ప్రశంసలను అందుకున్నారు. తెలుగు సినిమాలకే అని కాకుండా హిందీ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. హిందీ సినిమాల గురించి తెలుసుకుందాం. సర్గం, కామ్చోర్, శుభ్ కామ్నా, జాగూతా ఇన్సాన్, సుర్సంగం, సంజోగ్, ఈశ్వర్, సంగీత్ ఇలాంటి హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. అంతేకాదండోయ్, నటుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. శుభ సంకల్పం సినిమాలో నటుడిగా అరంగేట్రం చేశారు. వజ్రం, కలసుందాంరా, నరసింహనాయుడు, నువ్వు లేక నేను లేను, సంతోషం, సీమసింహం, ఠాగూర్, లక్ష్మీ నరసింహ, స్వరాభిషేకం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఇలాంటి సినిమాలకు ఇతను నటనను కూడా చేసి నటుడిగా కూడా తాను మరో మెట్టు ఎదిగి ఉన్నాడని తెలియజేశారు. తమిళ సినిమాల్లో కూడా నటించారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి, స్వాతికిరణం, సప్తపది, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, స్వర్ణకమలం, సిరిసిరిమువ్వ, శుభ సంకల్పం, శృతిలయలు, స్వరాభిషేకం, ఒకటా రెండా ఇలా ఎన్నెన్నో ఆయన సినిమాలు. ఈరోజు వారు నిర్మించినటువంటి స్వర్ణకమలం నుండి 2 పాటల్ని నా గళంలో విందాము. వారికి నివాళిగా వారి గుర్తు చేసుకొని వారి పాటలు పాడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. వారి ఆత్మకు శాంతి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వర్ణకమలంలోని పాటలు విందాం. ధన్యవాదములు. అందుకోడా అదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పోసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోడా అదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పోసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా అదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పోసిన పొదరిల్లు మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోడా వయ్యారి వాన తల్లి దిగిరాడా సంద్రంలో పొంగుతున్న అలనై పోడా సందుల్లో రంగులెన్నో చెలికేనా పిల్లగాలి పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరాడా నా కోసం నవరాగాలి నాట్యమాడెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారలను మెరిసే తీరు ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీలే సోయగాన చందమామ మందిరాన నా కోసం సురభోగాలి వీచి నిలిచెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన
మరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పోసిన పొదరిల్లు కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్పింది కలికి ఏటి నీరు కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్పింది కలికి ఏటి నీరు బండరాల హోరు మారి పంట చేల పాటలూరి బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగల మగని ఊగేల సిరిచిందులేసింది కనువిందు చేసింది మెత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురులేక ఎదిగింది మధురగాన కేలి వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురులేక ఎదిగింది మధురగాన తేలి భాషలోన రాయలేని రసలీల రేయిలోని భాషలోన రాయలేని రసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గుడిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా